నటి రుహానీ శర్మ నటించిన లేటెస్ట్ సినిమా దర్శకుడు కారు బెహల్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ మధ్య ఓటీటీకి వచ్చింది. సినిమాలో మితిమీరిన హద్దులు దాటిన శృంగార సన్నివేశాలు ఉండటంతో మన దగ్గర స్ట్రీమింగ్ కి రాలేదు. కానీ అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శించబడిన ఈ సినిమా అవార్డులు కూడా అందుకుంది. ఇదిలా ఉంటే ఆగ్రా సినిమాపై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది. కొన్ని సీన్స్ కూడా నెట్టింట వైరల్ అవుతూ ఉండటంతో నెటిజన్స్ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది సినిమానా లేక పోర్న్ వీడియోనా, ఆ సీన్స్ ఏంటి, మరీ అంత పచ్చిగానా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు హీరోయిన్ రుహానీపై కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఆమె నటించిన బోల్డ్ సీన్స్ ను వైరల్ చేస్తూ బూతులు తిడుతున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్ పై స్పందించారు నటి రుహానీ శర్మ. అందరికీ హాయ్. నేను నటించిన ఆగ్రా సినిమా లీక్ అవడం బాధాకరం. నెలల తరబడి మేం పడ్డ కష్టం ఇలా వృధా అవుతుంది అనుకోలేదు. అప్పటి నుంచి ఓ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఆగ్రా లాంటి ఆర్ట్ ఫిలిం చేయడం అంటే ఆషామషి కాదు. దాని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు, ఇబ్బందులుంటాయి. ఇవేవి చూడకుండా నా గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం, నన్ను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఆగ్రా సినిమా గతేడాది కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. అంతేకాదు అంతర్జాతీయ వేడుకల్లో ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంది. అలాంటి సినిమాలో నేను నటించినందుకు నాకెంతో గర్వంగా ఉంది. అవేమీ తెలియకుండా ఏది పడితే అది మాట్లాడదు. కాస్త పద్ధతిగా మాట్లాడండి, వీలైతే ఎంకరేజ్ చేయండి, లేదంటే మానేయండి, కానీ ఇలాంటి కమెంట్స్ చేసి డిసప్పాయింట్ మాత్రం చేయకండి అంటూ ఎమోషనల్ కమెంట్స్ చేశారు రుహానీ.